జన సైనికులపై వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. జనసేన కేంద్ర కార్యాలయం ముందు సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ జెండా కట్టారు. రేపు మంగళగిరిలో బస్సు యాత్ర పేరుతో ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని జన సైనికులు మండిపడుతున్నారు. సేనాని పిలుపు మేరకు తామంతా సంయమనం పాటిస్తున్నామని వైసీపీ నేతలు వెంటనే జెండాలను తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కవ్వింపు చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు. మనం చూసినట్లయితే వైసీపీ పార్టీ సాధికార యాత్ర ఏదైతుందో ఆ యాత్రకు సంబంధించి ఫ్లెక్సీలు అయితే కలకలం జెండాలు అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే మంగళగిరి బైపాస్ లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం ఎదురుగా ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి జెండాలను మాత్రం వరుసనే కంటిన్యూగా పార్టీ కార్యాలయం ఆవరణంతో ఉన్నంత వరకు కూడా కట్టడం జరిగింది. దీనికి సంబంధించి జన సైనికులు అయితే ఒకంత ఆగ్రహానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సూచనల మేరకే మేము శాంతంగా ఉంటున్నాము, లేని పక్షంలో అయితే గొడవకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళ సంకేతాలను అయితే సోషల్ మీడియా పరంగా పంపించినటువంటి పరిస్థితి. ఏదైతే సాధికార యాత్ర ఉందో సాధికార యాత్రకు సంబంధించి అక్కడ వారు వెళ్ళే యాత్ర బస్సు సంబంధించి అక్కడ యాత్ర ప్రదేశాల్లో ఇలాంటి జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేసుకోవాలి. కానీ కవ్వింపు చర్యలకు పాల్పడే విధంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు ఫ్లెక్సీ జెండాలను కానివ్వండి ఇతరత్ర వాటిని ఏర్పాటు చేయడం ముమ్మాటికి కూడా తప్పట్టు కూడా అటు జనసైనికులు తప్పుపడుతున్న పరిస్థితి. అదేవిధంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దుందుడుపు చర్యలకు వైసీపీ పాల్పడడం కూడా తప్పట్టు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పార్టీ కార్యాలయం ఎదురుగా అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే మనం విజయవాడ నుంచి కనుక గుంటూరు వెళ్లే దారిలో చూసినట్లయితే మంగళగిరికి దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో జనసేన పార్టీ కార్యాలయం ఉంటుంది. కార్యాలయానికి ఏదైతే నేషనల్ హైవే కాకుండా నేషనల్ హైవే పక్కనే సైడ్ రోడ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ సైడ్ రోడ్ లో ఈ యొక్క జెండాలను అయితే పార్టీ కార్యాలయం అంటే జనసేన పార్టీ కార్యాలయం ముందు వరుసగా పార్టీ కార్యాలయం కొద్ది అతిథిగా మాత్రమే కొద్ది కడవా ప్లేస్ మొత్తం వదిలేసినటువంటి పరిస్థితి. అంటే పార్టీ కార్యాలయం దగ్గర కాంప్లెక్స్ కట్టారంటూ కూడా ఆరోపణ వస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి వారు మాత్రం ఎటువంటి వైసీపీ నాయకులు మాత్రం ఎటువంటి స్పందన కూడా అక్కడ ఉన్న వారిని ఆగ్రహానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆ జన సైనికులు మాత్రం ఇలాంటి సుందర చర్యలు పాల్పడితే మాత్రం సహించేది లేదంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. శివ. ఓకే థ్యాంక్ యూ సాంబశివరావు. ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముందు వైసీపీ పార్టీ వారు అధికార మతంతో మమ్మల్ని కవ్వించే విధంగా వారి పార్టీ జెండాలు కట్టడం జరిగింది. దీన్ని మేము జనసేన పార్టీ జన సైనికులుగా ఖండిస్తూ ఉన్నాము. రేపు మంగళగిరిలో ఏదో సాధికార బస్సు యాత్ర ఏదో జరగబోతా ఉందని అందుకే జెండాలు కట్టామనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. కానీ ఈ రోడ్లో ఎక్కడా కూడా ఆ సభ తాలూకా షెడ్యూల్ లేదు. అయినా కానీ మా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఈ విధమైన చర్యలు చేపట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా మా అధిష్టానం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం అండి. ఏదైతే మంగళగిరి నియోజకవర్గ కేంద్ర కార్యాలయం ఉందో మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముందు వైసీపీ కృష్ణా జిల్లా గుడివాడ రాజబాపయ్య చౌక్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది.
సై పేరుతో ఉదయం టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలికి టీడీపీ జనసేన నాయకులు వెళ్లారు. టీడీపీ శ్రేణులు రావడంతో అక్కడి నుంచి మున్సిపల్ సిబ్బంది వెళ్లిపోయారు. మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరిన టీడీపీ జనసేన నాయకులను గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో డీఎస్పీ శ్రీకాంత్ అడ్డుకున్నారు. డీఎస్పీ టీడీపీ జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది.